హలో అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. సో ఈరోజు వచ్చేసి మన ఆంధ్ర ఊటీ, అదేనండి మన వైజాగ్ అరకు, దాన్నే కదా ఆంధ్ర ఊటీ అంటారు. సో అరకు మ్యూజియంకి అయితే మేము వెళ్ళామన్నమాట. అక్కడ అసలు చాలా చాలా మొత్తం అంతా ఎప్పుడో వెళ్ళాం, మళ్ళీ రీసెంట్గా వెళ్ళాం. చాలా మారిపోయింది. ఎంత బాగుందంటే సూపర్ అన్నమాట. అంటే చాలామంది ఇప్పటికే వెళ్ళి ఉంటారు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళకపోయినా నాలో ఎప్పుడో చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా, ఒకసారి వెళ్ళొచ్చేయండి. ఇప్పుడైతే అరకు మ్యూజియం చాలా బాగుందన్నమాట. చాలా నీట్గా సూపర్ ఉంది. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళేసరికి రకరకాల గేమ్స్ అవి చాలా పెట్టారండి. అసలు వెళ్ళామంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అరకు మ్యూజియం స్టార్టింగ్ మీకు మొత్తం ఒకసారి అలా చూపించేస్తాను, నాతో పాటు మీరు చూస్తారని. సో అప్పుడు వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది, అప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు, ఇదంతా అన్నమాట. వాళ్ళు చూడండి అప్పుడు ఎంత సింపుల్గా అక్కడ మనుషులు ఉండేవారు అన్నది ఎంత బాగా, అసలు నిజంగా వీడియో తీస్తుంటే వాళ్ళు మనుషులేనా అన్నట్టు ఒకసారి టచ్ చేసి కూడా చూసాం అనమాట. కాదు, అన్నీ బొమ్మలే అనమాట. కానీ అసలు అలా యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలాగున్నామో సేమ్ అలాగే ఉన్నారు. సూపర్ అండి నిజంగా. అలా చిత్రించిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. అప్పుడు వాళ్ళు వాడే పప్పు దినుసులు, ఆకుకూరలు, ఇంకా అన్నీ A to Z అన్నీ మొత్తం మ్యూజియంలో పెట్టేశారు. అంతేకాదు వాళ్ళు అక్కడ మనం స్టార్టింగ్ వెళ్ళంటనే వాళ్ళది ఒక నృత్య ప్రదర్శన ఉంటుంది. సూపర్ చేస్తారనమాట. అసలు అలసిపోరు. ఎప్పుడైనా అలా చేస్తూనే ఉంటున్నారు. ఒకరు వాయిస్తూ, ఒక 4-5 వాయిస్తున్నారు. ఒక 10-15 మెంబర్స్ దాకా నృత్యం చేస్తూనే ఉన్నారు, రకరకాల స్టెప్పులతో. నిజంగా అవి మనమైతే చేయలేము, అంత టక్కని మార్చేసి భలే చేస్తున్నారు. చాలా బాగుందన్నమాట. అప్పుడు వాళ్ళు అప్పుడు ఉండే చెక్క బొమ్మలని అవన్నీ మనకంటే ఇప్పుడు మేకప్స్ మంచిగా మనమే రెడీ చేసుకుంటున్నాం, లేకపోతే మనం బ్యూటీ పార్లర్స్కి వెళ్తున్నాం అలాగా. కానీ అప్పుడు వాళ్ళు ఎలా మేకప్ వేసేవాళ్ళు అది కూడా ఉంది. సో పెళ్ళి అయితే చాలా సింపుల్గా 2 అరటి చెట్లతోనే కట్టేసి కొండలు మొత్తం పెట్టేసి చాలా సింపుల్ మ్యారేజ్. సూపర్ ఉంది నిజంగా. తర్వాత వచ్చేసి పంచాయతీలు అవి అక్కడ ఎలా చేస్తారన్నది, రామ్ సీత ఫలము చూసారా, అది ఎంత పెద్దగా ఉన్నాయో. తర్వాత అక్కడ చూడండి అన్నీ మార్కెట్ తీసుకొచ్చి వాళ్ళు అమ్మడం, వాళ్ళు అప్పుడు తినే పప్పు దినుసులు అన్నీ కూడా విడివిడిగా పెట్టారనమాట. మ్యాంగోస్ అయితే సూపర్ ఉన్నాయి. చెట్లకి ఎలా కోసుకొని పిల్లలు ఎలా ఆడుకునేవారు అన్నది. అసలు అక్కడ చక్రాలతో ఏవో చేస్తున్నారు. నాకైతే వీటి పేర్లు సగం తెలియవు. పారలని దంచుతారు కదా, అది రోకలి, ఇవన్నీ మనం చూడలేనివన్నీ చూడొచ్చు అనమాట. వాళ్ళు ఉదయమంతా పొలం పనులకు వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చి అవన్నీ మళ్ళీ నైట్ ఎలా తిని ఉంటారు అని మొత్తం వాళ్ళ లైఫ్ ఏంటన్నది మనకి ఇంత క్లియర్ కట్గా ఒక మ్యూజియం పెట్టి మనకి చూపిస్తున్నారు అనమాట. నిజంగా సూపర్ అండి. ఎవరైనా వెళ్తే మాత్రం అసలు అరకు మ్యూజియం మాత్రం మిస్ చేసుకోకండి. చాలా బాగుంది. ఫెసిలిటీ కూడా చాలా బాగానే ఉంది. ఇన్నాళ్ళ కాదు, ఇప్పుడు మంచి రూమ్స్ అని అక్కడ అన్నీ బాగున్నాయి. ఎక్కడ దేనికి ఇబ్బంది పడక్కర్లేదు అనమాట. సో అక్కడ చూసారు అందరూ డ్యాన్స్ వేసే వాళ్ళ మధ్య మనం కూడా వెళ్ళి నించుని ఒక పిక్ తీసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళలాగే ఉండాలనుకుంటే అక్కడ డ్రెస్సింగ్ చేసుకొని మరి మనం పిక్ దిగచ్చు, లేదనుకుంటే మనం మామూలుగానే దిగచ్చు. సో ఇదండి మ్యూజియం అయితే చాలా బాగుంది, అద్భుతం అన్నమాట. అసలు ఎవరు వెళ్ళిన మ్యూజియంని మిస్ చేయకండి.
సో మా ఛానల్ని ఎంత ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.